రాష్ట్రంలో కూటమి అధికారం చేజిక్కించుకుని ప్రమాణ స్వీకారాలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఆ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేనల మధ్య ఆధిపత్యం కోసం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోనే గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మొన్న వర్మపై జరిగిన రాళ్ల దాడి ఘటన సద్దుమణగక ముందే ఇప్పుడు అదే మండలంలోని తాటిపర్తిలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. తాటిపర్తిలో ప్రసిద్ధి చెందిన శ్రీ అపర్ణదేవి ఆలయంలో పెత్తనం కోసం జనసేన తెలుగుదేశం పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆలయగత పాలక వర్గం సభ్యులు దేవస్థానం తాళాలను జనసేన కార్యకర్తలకు ఇవ్వడంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దశలో ఆలయం వద్ద జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు గొడవపడి ఒకరికొకరు దూషించుకుంటూ తీసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం వలన పిఠాపురం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలు నెలకొంటూనే ఉంటాయని, జనసేనని కల్పించుకుంటేనే కానీ టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తల మధ్య వివాదాలకు తెరపడకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరపడడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని అదే వర్మ గారు కారు అద్దాల బద్దలగొట్టి ఇటుబేళ్లతోటి బద్దలగొట్టినటువంటి దుశ్చర్య వనుపూడి గ్రామంలో, అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుశ్చర్యలు జరిగాయి. ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చొని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది. దానికి ఏ విధంగా జరుగుతుంది, ఏం చేద్దామని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వకం కొట్టడం జరిగింది. అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలు ఒకళ్ళ అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళొక 10 మంది వీళ్ళు 10 మంది చేసుకుని, ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేసాం. మేము జనసేన పవన్ కళ్యాణ్కి 100కి 150% ఓట్లు వేసాం. ఈవేళ మమ్మల్ని కాదని చేసేది ఏమీ ఉండకూడదు. ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది, మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది. అందుచేత ఈ దుశ్చర్యని దమనకాండని ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది.